100 కోట్ల స్కామ్ బయట పెట్టినందుకు ఈ ఆఫీసర్ పైన మర్డర్ అటెంప్ట్ చేసి పిచ్చోడని ముద్ర వేసి చివరికి సస్పెండ్ చేశారు. వారే యూపీకి చెందిన ఎథికల్ అండ్ వెరీ హానెస్ట్ ఆఫీసర్ రింకు సింగ్ రాహి గారు. ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన రింకు గారు కష్టపడి చదివి 2008లో స్టేట్ లెవెల్ PCS క్లియర్ చేసి డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యాడు. వెల్ఫేర్ స్కీమ్స్ కి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న ఫండ్స్ ను దారి మళ్లిస్తున్నారని గ్రహించి తను ఎంక్వైరీ చేస్తే 100 కోట్ల స్కామ్ బయటపడింది. దాంతో ఆ ఎంక్వైరీ ఆపాలని యూపీ మాఫియా భయపెట్టి బెదిరించి చివరికి 2009లో మర్డర్ అటెంప్ట్ కూడా చేశారు. దాంతో ఫేస్ డ్యామేజ్ అయి రైట్ ఐ అండ్ హియరింగ్ కెపాసిటీ కూడా కోల్పోయాడు. స్టేట్ లెవెల్ పోస్టింగ్ తో ఇలాంటి మాఫియాను ఏమీ చేయలేము అని గ్రహించి తన 40 ఏళ్ల వయసులో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కోటాలో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాశాడు. దాంతో 2022 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ లో 683వ ర్యాంకు సాధించి యూపీఎస్సీ క్రాక్ చేసేశాడు. 15 ఏళ్ల తర్వాత తనని చిత్రహింసలు పెట్టిన అదే ప్లేస్ కి మళ్ళీ ఒక IAS ఆఫీసర్ గా అపాయింట్ అయ్యాడు.